మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మరి ముఖ్యంగా నా భారతదేశ ప్రజలందరికీ కూడా ప్రభు పేరిట మరి ఈ రోజు ఈ యొక్క ఆ, మీ ఎదుటికి రావడానికి ఉద్దేశపూర్వకమైన కారణం ఏమిటంటే ఆ పిచ్చెక్కిన పిచ్చి కుక్క ఒకటి దారి తప్పి నేను బ్రాహ్మణును అని చెప్పి బ్రాహ్మణుని కంటే అర్థం తెలియదు. అసలు బ్రాహ్మణుడు అనే వ్యక్తి ఎలాగా వచ్చాడో ఎలాగా పుట్టాడో అనే దానికి కూడా ఇతనికి ఆ మీనింగ్ తెలియదు. ఈరోజు నేను హిందువుని నేను హిందువుని అనే దానికి మరి చక్కగా చిన్నజీరి స్వామి ఒక మాటని విడుదల చేశాడు. అంటే మీనింగ్ చెప్పాడు. ఏంటంటే హిందువుకి అర్థం ఏమిటయ్యా అని అడిగితే సభలో కాఫీర్, వ్యర్థుడా, టూఫిట్ అని కొన్ని రకాలైన పాయింట్ని అక్కడ తెలియజేశాడు. నువ్వు హిందువు అంటే ఎవరైనా నా వద్దకు వస్తే నువ్వు వ్యర్థుడా అని తిడతానని చెప్పి, దీనికి అర్థం ఏంటి అంటే అంటే ఒక హిందువు అని చెప్పుకునేవారు కాఫీర్ అంటే వ్యర్థుడా అని నిర్ధారణ తెలిసి చెప్పేశాడు చిన్నజీరి స్వామి. అలాంటి చిన్నజీరి స్వామి ఈ యొక్క పిచ్చెక్కిన పిచ్చి కుక్క తన పాదాల దగ్గరికి వెళితే ఈ పిచ్చి కుక్క ఎక్కడ గరిసిద్దో అని చెప్పి తన కాళ్ళు దూరంగా లాగేసుకున్నాడు. ఎందుకు? ఈ పిచ్చి కుక్క అతని కాళ్ళ మీద పడినప్పుడు ఎక్కడ కరిసిద్దో అని భయముతో ఆయన కాళ్ళు లాగేసుకున్నాడు. నేను ఎందుకు ఈ పాయింట్ క్రాస్ చేశానంటే ఇటీవల మరి దైవ సేవకుడు అభిషక్తుడు మరి కొన్ని కోట్ల మంది ప్రజల జీవితంలో గూడు కట్టుకొని అందరినీ వారి హృదయములతో పాటు ఎంతో మంది జీవితాలని ఎరిగిచ్చి ఈరోజు తనకు తెలిసిన పరిధిలో సత్య సంబంధినిగాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలకి ఆయా రాష్ట్రాలకే కాదు రకరకాల దేశాలకి ఊహించని రీతిగా ఈరోజు ప్రభువు వారే మరి దైవ సేవకుడు శాలిమరాజన్న పక్షమున ఉండి ఈరోజు వెళుతూ ఉన్న నేపథ్యములో ఈ యొక్క పిచ్చి కుక్క ఎవరు అంటే మీకు ఇప్పటికే అర్థమవుతుంది. ఈ రాధా మనోహర్ దాసు అనే వ్యక్తి పిచ్చెక్కి ఈ ఈ పిచ్చి కుక్క ఎత్తితే సరిపోద్ది. పిచ్చెక్కిన వాడు ఏం చేయాలి? దానికి తగిన మెడిసిన్ తీసుకోవాలి. ఆ డాక్టర్ని సంప్రదిస్తే మెడిసిన్ ఇస్తారు. ఆ పిచ్చికి తగిన మందు ఇస్తారు. కానీ ఇక్కడ మనం చూస్తే దైవసేవకుడు శాలిమరాజన్న కలజోడి పెడితే ఎందుకు? ఆయన కలజోడి తీసి చెబితే ఇతనికి ఎందుకు? ఏమండి, ఆయన ఎలా చెప్పినా కొన్ని కోట్ల మంది జీవితాలని వెలిగిస్తున్నాడు. ఈరోజు ఆ యొక్క దైవ సేవకుడి మాటల బట్టి కొన్ని జీవితాలు వెలిగించడమే కాకుండా వారి యొక్క సాక్ష్యాలు పంచుకుంటూ ఉన్నారు. అయ్యా, నువ్వు ఎలాగ మారావు? నువ్వు ఏ కారణం చేత మార్పు చెందావు? మరి నీకు కారణం ఎవరు అంటే, మాకు కారణము ఈ తరములో సత్య సంబంధుడిగా చాలా మంది ఉన్నారు. కానీ అన్నలో మేము బత్తి చూసాము. శాలేమన్నలో ఒక బత్తి చూసాము. ఆ బత్తి మమ్మల్ని ఆకర్షించింది. మేము యేసు ప్రభువుని అయితే మేము చూడలేదు, కానీ మేము శాలేము అన్నను చూసి మేము మార్పు చెందాము అని ఈరోజు ఇంతమంది ప్రజలు సాక్ష్యం ఇస్తూ ఉంటే, ఈ పిచ్చి కుక్కకి మదమెక్కి పిచ్చెక్కి అంటే కుక్కగాటికి చెప్పు దెబ్బ అన్నట్లుగా లేపి నెత్తి మీద పెట్టి కొడితే అది ఎటు 4 మూలల నుంచి కిందకి దిగొచ్చింది. ఇది వాస్తవం. ఎందుకు అంటే ఇతను మాటలు ఎలాగా అంటే నాలాంటి స్వామింగను దీనంగను పాపము లేని వాడికి కూడా ఇతని మాటలు ఒక హిందువుని అని చెప్పుకునే వారికి కూడా ఈ పిచ్చి కుక్క మాట్లాడుతున్న మాటలకి చెర్రెక్కిపోతుందని ఆల్రెడీ ఈ యొక్క పిచ్చి కుక్క మీద సెక్షన్లన్నీ కూడా మరి చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో మరి పోలీసు అధికారులు కూడా తెలియజేస్తున్నారు. మరి ఇతనికి త్వరలోనే అరెస్టు వారెంట్తో ఇతన్ని మరి దిగ్బంధనం అంటారు కదా, నలుమూలల నుంచి ఒకేసారిగా తీసుకెళ్ళి ఎక్కడేస్తారో కూడా తెలియదు. ఎందుకంటే ఇతను మన దేశం వాడు కాదు. మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో తిరుగుతూ పిచ్చెక్కిన వ్యక్తి ట్రీట్మెంట్ ఎర్రగడ్డ ప్రాంతానికి వెళితే చక్కని ట్రీట్మెంట్ ఇస్తారు అక్కడ ఉన్న డాక్టర్స్. కానీ ఈ పిచ్చి కుక్క దేశం మీద పడింది, ఆయా రాష్ట్రాల మీదను జిల్లాల మీదను తాలూకాల మీదను మండలాల మీదను
గ్రామాల మీదను అన్నదమ్ములుగా ఉన్న ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అనేక రకాలుగా ఒక తల్లి పిల్లలుగా భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులే అనే మాటని ఈరోజు ఈ పిచ్చి కుక్క చేస్తున్న మాటలు బట్టి చాలా మందిలో ఏమొస్తుంది అంటే ఎవరికి వాళ్ళే ఎలాగ మారిపోతున్నారు అంటే మానవత్వం అనేది మర్చిపోయి ఈ పిచ్చి కుక్క మాటలు విని కొంతమంది వారి జీవితాలని చెరసాల పాలు చేసుకుంటున్నారు.